నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. రాష్ట్రంలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు ఇవాళతో ముగియబోతుంది. రేపు నామినేషన్ల పరిశీలన 13వ తేదీన ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఇక 20న ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు కూడా చేపట్టబోతున్నారు. శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక అనూహ్య పరిణామాలు ఒకవేళ జరిగితే తప్ప ఎన్నిక జరిగే 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 3, సిపిఐ 1, బీఆర్ఎస్ పార్టీ మరొక స్థానాన్ని దక్కించుకోనున్నాయి. ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో అద్దంకి దయాకర్, అలాగే విజయశాంతి, శంకర్ నాయకుల పేర్లను అభ్యర్థులుగా ప్రకటించడంతో పాటుగా మరొక స్థానాన్ని మిత్రపక్షమైనటువంటి సిపిఐకి కేటాయించింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. సిపిఐ తరఫున నెల్లికంటి సత్యం బరిలో ఉన్నారు. రైట్, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి పర్వం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం కూడా నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణంలో జరిగిన నామినేషన్ల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే సిపిఐ నేతలు సైతం హాజరయ్యారు.
రైట్. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల దాఖల గడువు నేటితో ముగియబోతుంది. దీనికి సంబంధించి అభ్యర్థులు కూడా ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సో రేపు నామినేషన్ల పరిశీలన 13వ ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 20 ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టబోతున్నారు. ఇక ప్రధానంగా ఏకగ్రీవంగా ఎన్నిక అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి వార్తలు. ఒకవేళ పరిణామాలు ఏమైనా మారబోతున్నాయా? ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు ఒక మహిళ, ఒక ఎస్సీ ఎస్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రకటించి, అలాగే పొత్తులో భాగంగా సిపిఐకి ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉండబోతుంది, ఎన్నిక ప్రక్రియ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించి తెలియజేసేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి అసలు ప్రక్రియ ఎలా ఉండబోతుంది? సో నామినేషన్లకు సంబంధించి ఏమైనా ఇంకా ఎవరైనా అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందో, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పుడు నామినేషన్ పూర్తయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 4 నామినేషన్లకు సంబంధించి కూడా దాఖలు చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా దాసోజు శ్రవణ్ ఒక స్థానానికి సంబంధించి కూడా నామినేషన్ వేశారు. ఇక ప్రధానంగా కాసేపటి క్రితమే సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు అలాగే కేటీఆర్తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు దాసోజు శ్రవణ్కి సంబంధించిన నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకు సంబంధించి కూడా బలపరుస్తూ నామినేషన్ వేపించిన నేపథ్యం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇక అద్దంకి దయాకర్ అలాగే విజయశాంతితో పాటుగా సిపిఐకి సంబంధించిన నేత నీలకంటి సత్యం సంబంధించి నామినేషన్లు వేసిన నేపథ్యంలో నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఏదైతే మంత్రులు పలువురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఏదైతే ఈ నామినేషన్లకు సంబంధించి ఇక ఈరోజు గడువు ముగుస్తున్న నేపథ్యం కావచ్చు, రేపు సంబంధించిన కూడా పరిశీలన ఉంటుంది. ఇక 13వ తేదీకి సంబంధించి కూడా ఉపసంహరణ, ఇక 20వ తేదీకి సంబంధించి ఒకవేళ పోలింగ్ జరగాలి, ఒకవేళ అనివార్య కారణాల వల్ల కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంటే దానికి సంబంధించి కూడా 20వ తేదీన పోలింగ్ పోలింగ్కి సంబంధించి కూడా తేదీ ఉండబోతున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి మొత్తంగా ఈ 5 స్థానాలకి సంబంధించి కూడా ఏకగ్రీవమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కూడా ఇప్పుడు ఏదైతే ఈ స్థానాలకి సంబంధించి కూడా నామినేషన్లు వేశారు. మరోవైపు ఇండిపెండెంట్గా నామినేషన్కి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఎవరు దాఖలు చేయాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్గా అభ్యర్థికి సంబంధించి కూడా నామినేషన్ వేస్తే వారికి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మద్దతు తెలుపుతూ కూడా ఒక దానిపైన నామినేషన్ పత్రాలపైన కూడా సంతకం చేయాల్సి ఉంటున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఇండిపెండెంట్గా ఇప్పటివరకు అయితే ఎవరు నామినేషన్ దాఖలు చేయలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా 4 స్థానాలకి సంబంధించి సిపిఐకి ఒకటి కేటాయించారు. సిపిఐకి సంబంధించి కూడా బీసీ నేత నీలకంటి సత్యంను ఇక్కడ సిపిఐకి సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటుగా రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఇక మొత్తంగా అంటే పొత్తులో భాగంగా సిపిఐకి సంబంధించి ఒక స్థానాన్ని కేటాయించారు. కాబట్టి ఇక వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా ఇద్దరు కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు అసెంబ్లీలోకి వెళ్ళిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వీరితో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి కూడా నామినేషన్ సంబంధించిన దాఖలు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అద్దంకి దయాకర్ కావచ్చు, మరోవైపు శంకర్ నాయక్ అలాగే విజయశాంతికి సంబంధించి కూడా ఈ 3 నామినేషన్కి సంబంధించి కూడా పూర్తయిన నేపథ్యం అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి రేపు పరిశీలన ఉంటుంది. ఎల్లుండికి సంబంధించిన ఉపసంహరణ గడువుకు సంబంధించి కాబట్టి ఇక మొత్తంగా ఈ ఏకగ్రీవమయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాజశేఖర్, రైట్. అంటే 20వ తారీఖున ఎన్నిక జరగబోతుంది. అంటే ఎన్నిక ప్రక్రియ ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ప్రక్రియ కానీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా ఉండబోతుంది ప్రక్రియ? ఎందుకంటే కీలకంగా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు విజయశాంతి మినహాయించి అందరూ కూడా నల్గొండ జిల్లాకు చెందిన వారే చాలా కీలకంగా ఉన్నారు. సో అక్కడ ఓట్ ఆఫ్ మెజార్టీ ఎలా ఉండబోతుంది, ఎలా ఎన్నిక ప్రక్రియ ఉండబోతుంది? రైట్. అంటే ఎన్నిక ప్రక్రియకు సంబంధించి కావచ్చు, ఇక దీనిపైన పోటీ ఉన్న నేపథ్యం అంటే ఇక ఒక్క స్థానానికి సంబంధించి కూడా 2 దరఖాస్తులు చేసినప్పుడు కాబట్టి ఎమ్మెల్యేల సంబంధించి కూడా ఓటింగ్ కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా పార్టీ పరంగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 64 స్థానాలు, దాంతో పాటుగా 10 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పార్టీలో చేరారు. కాబట్టి ఇక సంఖ్యాబలంగా చూస్తే మెజార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యం ఉన్నది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి కూడా అంటే ఒక్కొక్క సంబంధించి ఒక స్థానానికి
సంబంధించి కూడా 25 ఎమ్మెల్యేల మద్దతు మద్దతు ఉండాలి కాబట్టి దానికి సంబంధించి కూడా సంఖ్యాబలంగా వాళ్ళు ఏకగ్రీవమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఇక్కడ సంఖ్యాబలంగా కూడా ఈ సంబంధించి 3 స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎన్నిక సంబంధించి కూడా జరిగే ప్రక్రియ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తలేదని చెప్పొచ్చు. ఇక మొత్తంగా ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవమై అయిన తర్వాత ఇక సంబంధించి కూడా అసెంబ్లీ సెక్రటరీ ప్రకటిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక ఇందుకు సంబంధించి కూడా పూర్తిగా ఈ నెల 29వ తేదీన సంబంధించి కూడా అధికారికంగా ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఎందుకంటే 29వ తేదీ వరకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే ఆ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా వాళ్ళ గడువు కొనసాగుతూ ఉన్నది. కాబట్టి 29వ తేదీకి సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించేందుకు ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించేందుకు కూడా ఈ తేదీని కూడా ఫిక్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించి అంటే ఒకవైపు సిపిఐకి సంబంధించి కూడా ఉభయ సభల్లో మరోసారి అవకాశం కల్పించింది. ఇక దాదాపుగా సుదీర్ఘకాలం తర్వాత ఇక్కడ ఏదైతే మండలి కావచ్చు శాసనసభలో సంబంధించి కూడా ఈ ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కూడా చాలా సుదీర్ఘకాలం తర్వాత ఉభయ సభల్లోకి అడుగుపెట్టారు. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అని చెప్పొచ్చు. ఇక మొన్న ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా వాళ్ళు ఒక స్థానాన్ని తమకు పొత్తులో భాగంగా ఇవ్వాలని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తమకు సంబంధించి కూడా గతంలో ఇచ్చిన హామీలో భాగంగా తమకు ఒక స్థానాన్ని కేటాయించాలని కోరిన నేపథ్యంలో ఏఐసిసికి సంబంధించి కూడా వాళ్ళ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకునే నేపథ్యం కావచ్చు. చాలా ఏదైతే సుదీర్ఘకాలం తర్వాత అంటే చాలామంది ఆశావాహులు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పోటీ పడ్డారు. ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించి కూడా పోటీ పడుతున్న నేపథ్యం ఉంది. ఇక దానికి సంబంధించి కూడా పూర్తిగా ఫిల్టరింగ్ కావచ్చు స్క్రీనింగ్ జరిగిన నేపథ్యం తర్వాత నిన్న ఏఐసిసి అభ్యర్థులను ప్రకటించింది. దాంట్లో ఎస్సీ కోటా నుంచి అద్దంకి దయాకర్, అలాగే ఎస్టీ కోటా నుంచి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్తో పాటుగా మహిళా కోటా నుంచి కావచ్చు బీసీ కోటా నుంచి విజయశాంతికి సంబంధించి కూడా ఈ ముగ్గురిని కన్ఫర్మ్ చేసింది. ఇక సిపిఐకి సంబంధించి కూడా మరో నేత బీసీని బరిలో దింపాలని చెప్పిన నేపథ్యంలో నీలకంఠి సంబంధించిన సత్యం యాదవ్కి సంబంధించి కూడా ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు సిపిఐ పార్టీలో. ఇక దానికి సంబంధించి కూడా ఆయన సంబంధించిన నిన్న సిపిఐ డిక్లేర్ చేసింది. ఇక పూర్తిగా నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక దానికి ఎన్నికలకు సంబంధించి ఒకవేళ ఎన్నికలు రావాలంటే ఇక ప్రత్యేకంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేస్తే పోలింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సంబంధించి సంఖ్యాబలం మద్దతు ఉన్నది. మరోవైపు ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థులు ఇప్పటివరకు అయితే నామినేషన్ దాఖలు చేయలేదు. కాబట్టి ఇక పూర్తిగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్ అంటే ఇటువైపు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాసోజు శ్రవణ్కి అవకాశం కల్పించారు. గతంలో ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు ఆయన. తర్వాత ఖైరతాబాద్ నుంచి పోటీ చేయడం, ఓడిపోవడం తెలిసినటువంటి విషయాలే. సో ఆయనకి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? సంబంధించి కూడా బలమైన వాయిస్ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ నుంచి ఆయన ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బలంగా ప్రభుత్వం పైన సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన ఇతర అంశాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బలమైన వాయిస్ దాసోజు శ్రవణ్కి సంబంధించి కూడా వినిపిస్తూ ఉన్నారు. గతంలో ఆయన సంబంధించి కూడా ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన నేపథ్యం ఉంది. ఇప్పుడు సంబంధించి కూడా మరోసారి శాసన మండలికి సంబంధించిన అవకాశం బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శాసన మండలిలో బలంగా తమ వాదాన్ని వినిపించాలని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాసోజు శ్రవణ్ని శాసన మండలిలోకి పంపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మరోవైపు అక్కడ రేపు సమావేశాలు జరగబోతున్న ఎల్లుండి నుంచి దానికి సంబంధించిన పూర్తిగా అన్ని వ్యూహాలతో ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే దాసోజు శ్రవణ్కి సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి ఎన్నికల ముందు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాబట్టి ఇక అంశాన్ని అన్నింటికీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కల్పించినట్టుగా తెలుస్తుంది. రాశిక ప్రధానంగా చాడ వెంకటరెడ్డి ఆయన పోటీ చేయబోతున్నారు. ఆయన తప్పుకున్న తర్వాతే సత్యంకి వచ్చిందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? చాడ వెంకటరెడ్డికి సంబంధించి కూడా ఆయన సంబంధించిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో తనకు అవకాశాన్ని కల్పించాలని కోరిన నేపథ్యం కావచ్చు. ఇక పూర్తిగా దీనిపైన అన్ని అంశాలకు సంబంధించి కూడా నిన్న రాత్రి వరకు సిపిఐ నేతలు సమావేశం జరిపారు. ఆ సమావేశంలో సంబంధించి కూడా మరోవైపు ఏదైతే సత్యానికి సంబంధించి బీసీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా ఒక అవకాశం కల్పించాలని కూడా చాలా వరకు సిపిఐకి సంబంధించిన పలువురు నేతలు అభిప్రాయపడ్డ నేపథ్యంలో పూర్తిగా వీళ్ళందరితో సమిష్టిగా సంబంధించి కూడా అంశాలపైన చర్చ జరిగిన తర్వాత ఇక సత్యానికి సంబంధించి
సంబంధించి కూడా ఆయనకు అవకాశాన్ని కల్పించారు. దాంతో పాటుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పొత్తులో భాగంగా మీకు స్థానాన్ని కేటాయిస్తున్నాం, ఆ స్థానానికి సంబంధించి కూడా బీసీ నేతను బరిలో దింపాలని చెప్పిన నేపథ్యంలో అంశాన్ని కూడా సిపిఐ తీసుకున్న నేపథ్యంలో అందులో భాగంగానే ఇక సత్యానికి సంబంధించి కూడా బీసీ కోటా నుంచి సిపిఐ నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని అవకాశం కల్పించిందని చెప్పొచ్చు. ఒకటి ముందు నుంచి అనుకున్నటువంటి పేర్లు మనం లిస్టులో చాలా పేర్లు సామాజిక వర్గాలు, రెడ్డి సామాజిక వర్గం అని మాట్లాడుకున్నాం. కానీ అనూహ్యంగా ఇక్కడ ఒక మహిళకు ఎస్సీ ఎస్టీకి ప్రాధాన్యత కల్పించింది. అటువైపు బీసీ అభ్యర్థి సిపిఐ పొత్తులో భాగంగా. కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఏ స్ట్రాటజీస్తో అంటే వారికి ఉన్న నివేదికల ఆధారంగా తీసుకున్నారా? సో అంటే ఇంతవరకు ఎప్పుడు తెరపైకి రానటువంటి పేరు అంటే ఇక్కడ ఏదైతే ఇన్ఛార్జ్ వచ్చారో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత విజయశాంతి పేరు వినిపించడం, విజయశాంతి పేరు వినిపించిన తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్ళారు. సో అక్కడ మంత్రాలు జరపడం, ఆమె ఓకే అయినటువంటి వార్తలు మనం కూడా మాట్లాడుకున్నాం. అంటే ఈ స్థాయిలో విజయశాంతి తెరపైకి రావడం, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? అసలు ఎందుకు విజయశాంతికి ప్రాధాన్యత కల్పించింది కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? రైట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా విజయశాంతి గత ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, స్టార్ కంపెయినర్గా పనిచేసిన నేపథ్యం కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా విస్తృతంగా ప్రచారాలు చేసింది. బహిరంగ సభలకు సంబంధించి కూడా పాల్గొన్న నేపథ్యం. గతంలో ఎన్నికల ముందు తమకు టికెట్ కేటాయించాలని కూడా అడిగిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ ఏదైతే టికెట్ కేటాయించాలని కోరినప్పటికీ కూడా పార్టీకి సంబంధించి కూడా తమకు ఇతర సంబంధించి కూడా వేరే సంబంధించిన పార్టీ పదవులు ఇస్తామని కూడా గతంలో హామీ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపించింది. దాని తర్వాత సంబంధించి కూడా పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె పేరుకు సంబంధించి కూడా అక్కడ ఇతర నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇతర సంబంధించిన అంశాల్లో కూడా లేకపోవడంతో సంబంధించి కూడా పార్టీ సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న నేపథ్యం అనేది ఇక ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి సంబంధించి కూడా ఆమె గతంలో పనిచేసిన విజయశాంతి కావచ్చు, చాలా వరకు ఇంకా నేతలను కూడా ఆరా తీసిన నేపథ్యం ఉన్నది కాబట్టి అందులో భాగంగానే విజయశాంతికి సంబంధించి కూడా ఆమె ఆరా తీశారు. విజయశాంతి సంబంధించి ఎక్కడ ఉన్నది ఆమె సంబంధించిన పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకునే నేపథ్యంలో గతంలో వీళ్ళు ఎంపీగా పనిచేసినప్పుడు పార్లమెంట్ సమావేశాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా సమిష్టిగా సంబంధించి కూడా వాళ్ళ చర్చలు జరిపారు. సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఇక అంశాలన్నిటిని కూడా మరోసారి ఒక చర్చనీయాంశంగా విజయశాంతి నిలిచిందని చెప్పొచ్చు. ఆమె గతంలో ఎమ్మెల్యే టికెట్ కావచ్చు, ఎంపీ టికెట్కి సంబంధించిన కోరిన నేపథ్యం ఉన్నది కాబట్టి స్టార్ కంపెయినర్గా పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా ప్రచారాలు చేసిన నేపథ్యం, పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆమెను కూడా గుర్తించాలని సంబంధించిన ఏఐసీసీ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంది. మరోవైపు అద్దంకి దయాకర్కి సంబంధించి కూడా గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ ఆశించుండు, ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అవకాశం కల్పించాలని కోరినప్పటికీ తమకు సంబంధించి ఇతర అంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని గతంలో చెప్పారు. దాని తర్వాత నామినేటెడ్కి సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు, గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సంబంధించి కావచ్చు, అప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు సంబంధించి కూడా తన హామీని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా రాష్ట్ర నేతలు అధిష్టాన పెద్దలతో కూడా ఆయన చర్చించిన నేపథ్యం కావచ్చు. మరోవైపు శంకర్ నాయక్కి సంబంధించి కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఆయన క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తారు. పార్టీకి సంబంధించి డీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా బలమైన ఓటు బ్యాంకు నల్గొండ జిల్లాకి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇక దాంట్లో ఆ క్రియాశీలకంగా శంకర్ నాయక్కి సంబంధించిన ఓటు బ్యాంకునంతా కూడా నేత వైపు ఉంటుంది. దానికి సంబంధించి నల్గొండ జిల్లా ఉన్నటువంటి పరిస్థితి అంటే శంకర్ నాయక్ పేరు ఏమైనా జానారెడ్డి సిఫార్సు చేశారు అనుకోవచ్చు, ఎందుకంటే ఆయనకు అనుచరుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఆయన. రైట్ హరీష్, అంటే జానారెడ్డికి అనుచరుడిగా గతంలో ఆయనకి పేరుంది, ఆయనకి నమ్మిన బంటుగా ఉంటారు శంకర్ నాయక్ అన్నటువంటి పేరు, ఆయన సిఫార్సు చేసే అవకాశం కనిపిస్తుందా? రైట్, అంటే పూర్తి స్థాయిలో నేతలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వైపు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు. దాంతోపాటుగా సీనియర్ నేతల అభిప్రాయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉంది. ఇక నల్గొండ జిల్లాకి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి కొనసాగుతూ ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఏదైతే శంకర్ నాయక్కి సంబంధించిన అంశాలు కావచ్చు, మిగతా జానారెడ్డి క్రియాశీలకంగా జానారెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెప్పొచ్చు. ఆయనకు సంబంధించిన అంశాలు ఏఐసీసీ సంబంధించిన ఎట్లాంటి ఏదైతే అంశాలను పరిగణలోకి తీసుకోవాలో జిల్లా కాంగ్రెస్ నేత కావచ్చు, సీనియర్ నేతల అభిప్రాయాన్ని తీసుకుంటా ఉంది. దానికి సంబంధించి కూడా ఇంకొక అంశం ప్రధానంగా హరీష్, అంటే జగ్గారెడ్డి లాంటి నేతలు
జగ్గారెడ్డి నేతలు అంటే ఆయన కూడా ట్రై చేశారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ దొరకలేదన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూనే సో ఇక్కడ ఏదైతే ఎమ్మెల్సీలు ప్రకటించారో ఆ లిస్టు చూసి నాకు ఆశ్చర్యం వేసింది, నేను షాక్కు గురయ్యానని కూడా జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అది సినిమా చేయబోతున్నట్టు ప్రకటన కూడా వచ్చింది. సో ఇవన్నీ నేపథ్యంలో అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కొంతవరకు అంతర్గతంగా బలం ఎక్కువ ఉన్నప్పుడు కూడా అదే కొంచెం బలహీనతగా మారుతున్నటువంటి వార్తలు వినిపిస్తుంది. ఎక్కువ మంది ఉండటం పోటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఈయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఇలాంటివి ఏమైనా చాలామంది ఎక్కువగా ఉండే అవకాశం, ఆశావాహాలు చాలా ఎక్కువ మంది, వీళ్ళందరినీ బుజ్జగించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందో దీనికి సంబంధించి ఎలా వెళ్ళే అవకాశం ఉందంటారు? రైట్, అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే నిన్న ఏఐసీసీ సంబంధించి కూడా ఈ అభ్యర్థులకు సంబంధించిన పేర్లను ఫైనలైజ్ చేస్తూ ప్రకటించింది. ఇక మొత్తంగా ఆశావాహులకు సంబంధించి ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలా వరకు ఆశావాహులు తమకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని కూడా కోరిన నేపథ్యంలో ఒకవైపు జగ్గారెడ్డి కావచ్చు, మిగతా సంబంధించిన జీవన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అధిష్టాన పెద్దలకు సంబంధించి కూడా లేఖలు రాశారు. స్వయంగా ఢిల్లీ పెద్దలను కలవడం జరిగింది. మరోవైపు ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్కి సంబంధించి కూడా ఢిల్లీ పెద్దలను కలిశారు. తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా స్థానం కల్పించాలని కూడా కోరిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వీటన్నిటికి సంబంధించి కూడా అన్ని సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ఫెయిల్ను ఫైనలైజ్ చేసింది. వీళ్ళకి సంబంధించి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇక మిగతా సంబంధించిన నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇతరకు సంబంధించిన కార్యవర్గ కూర్పు జరగబోతా ఉన్నది కాబట్టి వీళ్ళ ఆశావాహులకు సంబంధించి వాళ్లకు అక్కడ అకామిడేషన్ చేసేందుకు కూడా ఏఐసీసీ సిద్ధమైంది. దాంతో పాటుగానే పీసీసీకి సంబంధించి కార్యవర్గ కూర్పులో ఇప్పటికీ ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డిని పేరు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఆయనకు సంబంధించి మదియాష్కి గౌడ్కి సంబంధించి కావచ్చు, జీవన్ రెడ్డికి సంబంధించి ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా తను పోటీ చేయరు, నామినేటెడ్కి సంబంధించిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా తనకు అవకాశాన్ని కల్పించాలని కూడా బలంగా కోరిన నేపథ్యం ఉన్నది కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి కూడా ఇతర నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇతర సంబంధించిన పదవుల్లో భర్తీ చేయబోతున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. సో మొత్తానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధిక ప్రాధాన్యతను కల్పించిందని చెప్పుకోవచ్చు. అంటే ఊహించినటువంటి లిస్ట్ బయటకు వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి సంబంధించి పూర్తిగా ఇంటిమేట్ చేస్తూ ఎందుకు ఇవ్వట్లేదో కారణాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉందని మనకి అప్డేట్స్ అందుతున్నాయి. ప్రధానంగా హరీష్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాసోజు శ్రవణ్ అక్కడ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా సిపిఐ పొత్తులో భాగంగా ఇక్కడ సత్యం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇదే నేపథ్యంలో మహిళగా తెరపైకి వచ్చినటువంటి విజయశాంతి మినహాయించి అందరూ కూడా నల్గొండ ప్రాంతానికి చెందినవారు. సో ఇది కూడా కొంతవరకు సస్పెన్షన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ లిస్టు అనూహ్యంగా ఇచ్చింది. సో ప్రక్రియ కొనసాగింది. 20 తారీఖున ఈలోపు నామినేషన్లు ఎవరైనా వేస్తే కనుక సో పోటీ ఉండే అవకాశం, లేకపోతే ఏకగ్రీవంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాబట్టి దాదాపుగా ఏకగ్రీవం అయినట్లే మనం చెప్పుకోవచ్చు. సో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగింది. సో 20 తారీఖున ఎలా ఉండబోతుంది, సో 5 గంటల తర్వాత ఎవరెవరిని అభ్యర్థులు ప్రకటిస్తారు, సో ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుంది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి అనుకున్నటువంటి స్థాయిలో ఆశావాహులు ఉన్నారు. వారిని ఒక రకమైనటువంటి కొత్త లిస్ట్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏఐసీసీ వర్గం కానీ పూర్తి స్థాయిలో కసరత్తులు చేసి లిస్ట్ని ఫైనలైజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.